రండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వాక్యం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఈ మాటను బట్టి మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. ప్రభువా, ప్రార్థన అయితే నేను చేస్తూ ఉన్నాను, కార్యం మీరు చేయండి. మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మాకు కావలసిన మాటలన్నీ కూడా మాకు అందింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వాక్యం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈ సందర్భం ఎవరి మధ్యలో జరిగింది అని మనం ఆలోచన చేస్తే, మరి గొర్రెల కాపరులు యేసు ప్రభువు వారు పుట్టిన ఆ రోజు మందను కాస్తా ఉన్నారు. ఆ మంద దగ్గర ఈ గొర్రెల కాపరులు కాస్తా ఉన్నప్పుడు దేవదూత వారి యొద్దకు వచ్చింది. వారి యొద్దకు వచ్చి, దావీదు పట్టణమునందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే ఒక సువార్త, ఒక శుభవర్తమానము ఆ కాపర్లకు తెలియజేసింది ఆ దూత. ఎప్పుడైతే ఆ దూత కాపర్లకు తెలియజేసిందో, దూత చెప్పినట్లుగా వారు త్వరగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారిని చూశారు. యేసుక్రీస్తు వారు ఆ రోజే పుట్టారు. యేసుక్రీస్తు వారిని పుట్టినరోజు మరి మొట్టమొదటిసారిగా ఈ శుభవార్త దేవదూత కాపర్లకే తెలియజేశాడు. దేవుడు తన దూతను పంపించి మొట్టమొదటిసారిగా ఆ సువార్తను కాపర్లకు తెలియజేసి వారిని అనేక మందికి సువార్త చెప్పేవారిగా, వారంతా కూడా యేసు గురించి అనేక మందికి ప్రచురము చేసేవారిగా దేవుడు ఉంచాడు. అయితే ఈ వాక్యం అంతటిలో నుండి మనం చూస్తున్న మాటలు 3 మాటలు మనం చెప్పుకోవచ్చు ఈరోజు. నిజానికి కాపర్లు ఏం చేశారు? త్వరగా వెళ్ళారు. మందన కాస్తా ఉన్నారు. మందన కాస్తా ఉండి వారి మాట వినగానే అక్కడి నుండి బయలుదేరి యేసు యొద్దకు త్వరగా వచ్చేసారు. అరే, యేసుక్రీస్తు వారు ఈరోజే పుట్టారట, ఈ లోకానికి ఆయన రక్షకుడట, ఆయన మనందరి కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి అటువంటి రక్షకుణ్ణి, అటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూద్దాం పదండి అని లేటుగా రాలేదు, కానీ త్వరగా వచ్చేసారు. త్వరగా అనేది మనం తీసుకుంటే, ఈ కాపర్లు ఎలాగైతే త్వరగా యేసు యొద్దకు వచ్చేసారో మనము కూడా దేవుని కార్యాలు త్వరగా చేయాలి, దేవుని పనులన్నీ కూడా త్వరగా చేయాలి, దేవుని పరిచర్య త్వరగా చేయాలి, దేవుని ఆలయానికి మనము త్వరగా రావాలి. ఆదివారం వచ్చిందనుకోండి, చాలామంది లేటుగా వస్తారు. 11 గంటలకి ఆలయం స్టార్ట్ అవుతూ ఉంటే నువ్వు 1 గంటకు వచ్చావేంటి అని అడిగావనుకోండి, అంటేనండి మా ఇంటి దగ్గర పలానా అలాగండి ఎలాగండి అని ఎన్నో కారణాలు చెప్తారు. నేను అంటాను, ఈ కాపరులు త్వరగా వచ్చేసారు దేవుని యొద్దకు. మనం కూడా ఏం చేయాలట? త్వరగా ఆలయానికి త్వరగా రావాలి. మనం చేస్తున్న కార్యము లేటుగా చేయకుండా, మనం చేస్తున్న కార్యము ఆలస్యంగా చేయకుండా, తొందరపడి త్వరగా చేస్తే నిశ్చయముగా మనము కార్యాలు పొందుకుంటాం. ఏ విషయాల్లో మనము తొందరపడాలో, ఏ విషయాల్లో మనము కంగారు పడాలో, ఏ విషయాల్లో మనము త్వరగా చేయాలో ఆ విషయాల్లో కంగారు పడి త్వరగా చేస్తే నిశ్చయముగా మనము దీవెన పొందుకుంటాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే, దేవుడిచ్చే దీవెనలు మనకు కావాలి అని అంటే మనము త్వరగా దేవుని కార్యాలు చేయాలి.
కొంతమంది చూడండి, చూద్దాంలే సువార్త చెయ్యాలి, దేవుడైతే మాట ఇచ్చాడు సువార్త చేయమని, దేవుడు చెప్పాడు కరెక్టే, నాకు ఇంకా బాకీలు ఉన్నాయి కదా, నాకు ఇంకా పలానా సమస్యలు ఉన్నాయి కదా, నాకు ఇంకా అలాగనే ఇబ్బందులు ఉన్నాయి కదా, అరే అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, లేకపోతే అబ్బాయి పెళ్ళి అవ్వలేదు, ఏవో సమస్యలు నా ఇంట్లో ఉన్నాయి కదా, చేస్తాను సువార్త, దేవుని సువార్త, కాకపోతే ఇప్పుడు చేయను, వచ్చే సంవత్సరం చేస్తా అని వాయిదాలు పెడతారు, వచ్చే సంవత్సరం చేస్తా అని వాయిదాలు పెడతారు. ఇక్కడ దేవుని వాక్యం అయితే నీవు త్వరగా చెయ్యి. దేవుని వాక్యము, దేవుని కార్యాలు, దేవుని పనులు, దేవుని సువార్త ప్రతిదీ కూడా నీవు ఆలస్యంగా కాకుండా, లేటుగా కాకుండా నీవు త్వరగా చెయ్యాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళారు. అక్కడ అనేక మంది ప్రజలంతా కూడా యేసుక్రీస్తు యొద్దకు వచ్చేసారు. ఆయన చూడడానికి, ఆయన చేసే కార్యాలన్నీ కూడా కన్నులారా చూడడం కొరకు వచ్చేసారు. అయితే అదే గ్రామంలో ఒక జక్కయ్య ఉన్నాడు. ఆయన పొట్టివాడు, అందుకే ప్రసంగాల్లో పొట్టి జక్కయ్య అని ఆయనకి పేరు కూడా పెట్టారు. ఈ పొట్టి జక్కయ్య యేసు ప్రభువుని చూడడానికి వచ్చాడు. నిజానికి ఈయన పాపి, అనేక మందికి బాకీలు ఇచ్చి, అంటే అప్పులు ఇచ్చి ఎక్కువ వడ్డీలు తీసుకుని, అలాగనే ఇంకా అనేక రకాలుగా పాపకార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు చేసి ఒక పాపిగా ఈ పొట్టి జక్కయ్య ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు అని చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు ఉన్నారు కదా, అనేక మంది ప్రజలు ఉన్నప్పుడు ఈ పొట్టిగా ఉండడం చేత పొట్టి జక్కయ్య ఈ లోపలికి వెళ్ళలేక, యేసు ప్రభువును చూడలేక ఒక ఆలోచన తట్టి పక్కనే ఉన్న మేడి చెట్టు ఎక్కాడు. పైకెక్కి యేసుక్రీస్తు వారు నిదానించి చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు జక్కయ్యను చూసి, తనలో ఉన్న ఆసక్తిని చూసి వెంటనే అన్నారు కదా, జక్కయ్య నీవు ఆ చెట్టు త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉంటాను అని చెప్పారు. చూడండి, మనకు కావలసిన మాట ఇక్కడ ఒకటి ఉంది, జక్కయ్య నీవు ఆ చెట్టు త్వరగా దిగిరా అని అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఎలా రావాలట? త్వరగా రావాలి. మనము త్వరగా యేసు యొద్దకు వస్తే నిశ్చయముగా దీవించబడతాం, నిశ్చయముగా రక్షింపబడతాం, నిశ్చయముగా కార్యాలు పొందుకుంటాం, నిశ్చయముగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మెండుగా అనుభవిస్తాం. ఇందులో డౌట్ ఏమీ లేదండి. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని పనులు చేస్తారో, ఎవరైతే దేవుని సువార్త చేస్తారో, ఎవరైతే దేవుని కార్యాలు చేస్తారో, నిశ్చయముగా వారంతా కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుడు 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 అని ప్రయాణం చేస్తే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా? దేవుడు 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 అని దేవుని కార్యాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తాడా? కానే కాదు. దేవుని కోసం ఎందరైతే నిలబడతారో వారందరినీ దేవుడు నిలవబెట్టి వారి బంధువుల్లో తలగా చేస్తాడు, వారి బంధువుల్లో అప్పిచ్చేవారిగా చేస్తాడు. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వచ్చి, ఇతడు నా కుమారుడు అని అనేక మందికి సాక్యాన్ని ఇస్తాడు ఆయన దేవుడు. అటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. నీ నిమిత్తము ఇతడు నా సేవకుడు, నీ నిమిత్తము ఇతడు నా బిడ్డ, నీ నిమిత్తము ఇతడు నా విశ్వాసి, నీ నిమిత్తము ఇతడు నా స్నేహితుడు, ఇటువంటి సాక్యాన్ని దేవుడిగానిస్తే అది ఎంత ధన్యత. యోబు నిమిత్తములో ఒక సాక్యాన్ని దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇతడు నా సేవకుడు అని. అటువంటి సాక్యం మనకున్నదా? అబ్రహాము నిమిత్తమే దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు, ఇతడు నా స్నేహితుడు అని. ఇటువంటి సాక్ష్యం నీకుందా దేవుని దగ్గర? దావీదు విషయమే దేవుడు ఒక మాట పలుకుతూ ఉన్నాడు, ఇతడు నా ఇష్టమైన వాడు అని. ఇటువంటి సాక్ష్యం నీకుందా? ఇటువంటి సాక్యాన్ని దేవుని యొద్ద సంపాదించుకోవాలి. దేవుని పాదాల దగ్గరుండి ఆయన కార్యాలు చేస్తూ ఉండి, ఆయన పరిచర్య చేస్తూ ఉండి, దేవుని యొద్ద మనం గడిపితే నిశ్చయముగా దేవుడు కార్యం చేసి నిన్ను ఎదిగింపజేస్తాడు ఆయన. నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింపజేస్తాడు ఆయన.
డబ్బు డబ్బు అని ప్రయాణం చేస్తే, లోకము లోకమును ప్రయాణం చేస్తే, పాపము పాపమును ప్రయాణం చేస్తే మన జీవితాలు బాగుండవు. దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాలు బాగుండవు. మన జీవితం బాగుండాలి అని అంటే మనం ఏం చేయాలట? దేవుని యొద్ద జీవించాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం నిలవబడాలి. మనం దేవుని కోసం నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. మన కోసం నిలవబడి ఇతడు నా కుమారుడు అని సాక్ష్యమిస్తాడు. ఆయన దేవుని కోసం బ్రతికేవారిగా, దేవుని కోసం జీవించేవారిగా మనం అందరం ఉండాలి. అది కదా భక్తి అంటే. ఇటువంటి భక్తి మానేసి ఎందరో భక్తిహీనులుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండి, ఎవడి దేవునికి విరోధమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండి, దేవునికి నచ్చని పనులన్నీ చేస్తూ ఉండి, ఎవరి ఆలయానికి వచ్చేస్తూ ఉండి, ఏది ప్రార్థనలు చేసేస్తూ ఉండి, కానుకలు ఇచ్చేస్తూ ఉండి, దశంభాగాలు ఇచ్చేస్తూ ఉండి, నేను దేవుని కార్యాలు ఎన్నో చేశాను, ఏం పర్వాలేదులే, దేవుడు ఎప్పటికైనా నన్ను కృప చూపించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటానులే అని అంటే ఇది అబద్ధం. ఇది నువ్వు మంచి కార్యాలు చేస్తే దేవుడు ప్రతిఫలంగా దీవెనిస్తాడు, కానీ దేవుని రాజ్యం ఇవ్వడు. నువ్వు మంచి కార్యాలు చేస్తే దేవుని రాజ్యం రాదు. దేవుని రాజ్యం అనేది ఉచితంగా కలిగేది, దేవుని కృపను బట్టి కలిగేది. దేవుడు ఉచితంగా ఆయన కృప చూపించి, దయ చూపించి ఆయన రక్షణ నీకు కలగజేస్తూ ఉన్నాడు. ఎవరైతే రక్షింపబడ్డారో వారంతా కూడా జీవితాంతకాలం ఆ రక్షణ కొనసాగిస్తారో, ఆ రక్షణ కాపాడుకుంటారో వారు ఎవడు దీవించబడి ఇక్కడ వారంతా కాపాడబడి దేవుని రాజ్యంలోనికి అడుగు పెడతారు. వారండి దేవుని పిల్లలు, దేవుని సంఘము. మనం అలాగున్నామా? ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు, దేవుని రాజ్యాన్ని కూడా పొందుకోవాలి. ఆయన కార్యాలు చేస్తున్నాడండి, ఆయన మాట్లాడుతున్నాడండి, ఆయన నడిపిస్తున్నాడండి, ఆయన సువార్త చేయించుకుంటున్నాడండి, ఆయన సేవ చేయించుకుంటున్నాడండి, ఆయన పరిచర్య చేయించుకుంటున్నాడండి, ఆయనే దర్శనాల్లో మాట్లాడుతున్నారండి. ఓకే, మంచిదే. ఆయన కోసం బ్రతుకుతూ ఉన్నావా? ఆయన కోసం నిలవబడ్డావా? ఆయన కోసం పవిత్రంగా జీవిస్తూ ఉన్నావా? ఏది నువ్వు ఎలాగున్నావు ఒక్క మారు గ్రహించు, పరీక్షించుకో. ఎన్నేళ్ళు నువ్వు ఇలాగ బ్రతుకుతావు? ఎన్ని సంవత్సరాలు దేవునికి విరోధంగా బ్రతుకుతావు? ఎన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటావు? నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పాలి నీకు? ఎన్ని రకాలుగా బోధించాలి దేవుడు నీకు? ఎందరో గొప్ప గొప్ప సేవకులు బోధిస్తే విన్నావు నీవు, కానీ ఇప్పటికీ మారు మనసు పొందలేదు. ఎందరో గనులు బోధించారు, ఎందరో మంచి మంచి భక్తులు బోధించారు, అయినప్పటికీ మారలేదు. ఇప్పుడైనా మారు మనసు పొందు, ఇప్పుడైనా మారు, ఇప్పుడైనా దేవునికి దగ్గరగా రా, ఇప్పుడైనా దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ చేయి, ఇప్పుడైనా పవిత్రంగా బ్రతుకు, ఇప్పుడైనా దేవునికి దగ్గరయ్యి నీతిమంతునిగా జీవించు. నువ్వు అలాగని జీవిస్తే నేను దీవిస్తాడు కదా, వర్ధిల్లింపజేస్తాడు కదా, హెచ్చింపజేస్తాడు కదా. ఒక ఉన్నతమైన స్థాయి, ఒక ఉన్నతమైన అధికారము, ఒక ఉన్నతమైన స్థితి నీకు కలగజేస్తాడు కదా. ఆయన వదిలేస్తాడా నిన్ను? నీకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన మర్చిపోతాడా? నీకు మాట ఇచ్చాడు ఆయన విడిచిపెట్టేస్తాడా? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నీకు బోధిస్తూ ఉన్నాడు. ఈ కార్యం నీ పట్ల చేయాలంటే, నేను ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలంటే నీవు పవిత్రంగా జీవించాలి, నువ్వు నీతిమంతురాలుగా జీవించాలి, నువ్వు నీతిమంతునిగా జీవించాలి. నువ్వు అలాగను జీవిస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. మనకు ముందర మన పితరులు ఇజ్రాయేలీయులు అరణ్యంలో నడిచారు కదా. నిజానికి ఎప్పుడట వాగ్దానం పొందుకున్నది? 430 సంవత్సరాలకు ముందర అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం. నీ సంతానానికి నేను వాగ్దాన దేశం అంటే కానాను దేశం ఇస్తానని అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చినట్లుగానే ఐగుప్తీ దేశంలో ఉన్న ప్రజలను విడిపించాడు, బంధకాల్లో ఉన్న ప్రజలను విడిపించి అరణ్యంలో నడిపించాడు. నడిపిస్తూ ఉండి, ఇదిగో నేను మీకు వాగ్దాన దేశం ఇస్తారని ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉండి నడిపిస్తూ ఉంటే దేవుడు
ఏవండి వీరు పవిత్రంగా మార్చబడలేదు, నీతిగా మార్చబడలేదు, నమ్మకంగా మార్చబడలేదు, దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా మార్చబడలేదు. సనుక్కున్నారు, అవిశ్వాసులుగా దేవునికి కనిపించారు, అపవిత్రమైన ప్రజలుగా కనిపించారు. దేవుడు ఎవరిని తన హృదయంలో నొచ్చుకుని ఈ ప్రజల్ని తీసుకెళ్ళకూడదు, ఈ ప్రజలను అడవిలోనే చంపేయాలి అని ఉద్దేశం వచ్చేటట్లుగా, అటువంటి ఆలోచన వచ్చేటట్లుగా ఆ ప్రజలు నడుచుకున్నారు. అట్టి మాదిరి ఒక్కసారి గ్రహించు, నువ్వు ఎలాగున్నావు? అరణ్యంలో నడిచిన ఇజ్రాయేలులాగా ఉన్నావా నీవు? ఒక్కసారి నీవు గ్రహించు, పరీక్షించుకో నీ హృదయాన్ని. అయినప్పటికీ కూడా, అటువంటి పాపం చేసినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, దేవుడు వాగ్దానం ఇచ్చి ఏవండి మరి ఆ ప్రజలు తీసుకెళ్ళకపోతే నమ్మకత్వాన్ని ఏవండి కోల్పోయిన వ్యక్తిగా, లేకపోతే దేవుడు ఇచ్చి మాట తప్పిన వ్యక్తిగా దేవుడు ఉంటాడు కాబట్టి, అటువంటిది ఏది దేవుడు మరి పొందుకోడు కాబట్టి, అటువంటి మరి కార్యాన్ని దేవుడు చెయ్యడు కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఆ ప్రజలకు ఎవడ వాగ్దాన దేశం ఇచ్చాడు, మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చాడు. ఎవరికి నెరవేర్చాడు? ఐగుప్తీ దేశం నుండి బయలుదేరిన ఏ ప్రజలు కూడా వాగ్దాన దేశంలోనికి రాలేదు. వారికి పుట్టిన అరణ్యంలో వారికి పుట్టిన ప్రతి బిడ్డను వాగ్దాన దేశంలోనికి తీసుకొచ్చాడు. మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చాడు. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. కానీ ఎవరు నష్టపోయారు? సన్నుక్కున్న ప్రజలు నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? అవిశ్వాసిగా ఉన్న ప్రజలు నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? దేవునికి అవిధేయత చూపించిన ప్రజలంతా కూడా నష్టపోయారు. ఆఖరికి మోసే కూడా వాగ్దాన దేశం రాలేదు. కారణం ఏంటంటే అవిధేయత, కారణం ఏంటంటే అవిశ్వాసం. దేవుని ప్రజలు ఇజ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి రాలేదు అంటే అవిశ్వాసం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉండి దేవుడిచ్చే దీవులన్నీ పొందుకుంటూ ఉండాలి. నిజమే, ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే త్వరగా వెళ్ళారు కాపరులు. యేసు ప్రభు యొద్దకు ఎలా వచ్చేసారట? త్వరగా వచ్చేసారు. ఇక రెండవది మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వాక్యం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అని అన్నాడు. దావీదు పలికిన మాట ఇది. అంటే ఎల్లప్పుడూ ప్రభువును చూస్తున్నాను నేను అని మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే దావీదు ఎలాగున దేవుణ్ణి చూస్తూ ఉన్నాడో మనము కూడా అలాగున దేవుని చూడాలి. మన కన్నుల ఎదుట దేవుడే ఉండాలి, దేవుణ్ణే చూస్తూ ఉండాలి. మనము కన్నులు తెరిచి ఉన్నా, మనం కన్నులు మూసినా ఎవరిని చూడాలట? దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు కాపర్లు ఏం చేశారు? త్వరగా యేసు యొద్దకు వచ్చేసి యేసు క్రీస్తు వారిని ఆ ఇంట్లోనికి వెళ్ళి చూశారండి. యేసు క్రీస్తు వారిని చూశారు ఆ కాపర్లు. మనము కూడా యేసును చూడాలి. రెండవదిగా, మొదటేమో కాపర్లు ఏం చేశారట? త్వరగా వచ్చారు యేసు దగ్గరికి. రెండవదిగా యేసును చూశారు ఈ కాపరులు. మనం ఎవరిని చూస్తూ ఉన్నాం? లోకాన్న? మనం ఎవరిని చూస్తూ ఉన్నాం? ఒక అధికారిన? మనం ఎవరిని చూస్తూ ఉన్నాం? ఒక వ్యభిచారణ? మనం ఎవరిని చూస్తూ ఉన్నాం? ఒక దొంగన? యేసును చూడాలండి. యేసు క్రీస్తు వారిని చూడాలి. మనం దొంగను చూస్తే దొంగగా మార్చబడతాం, వ్యభిచారం చూస్తే వ్యభిచారిగా మార్చబడతాం. లోకాన్ని చూస్తే లోకం ఎలాగైతే ఉందో పాపము కలిగి మనము కూడా అలాగున మార్చబడతాం. మనము యేసును చూస్తే యేసయ్య ఎలాగైతే ఉన్నాడో యేసు మాదిరి మార్చబడతాం. మనం యేసయ్య ఎలాగైతే పవిత్రంగా జీవించాడో, యేసయ్య ఎలాగైతే నమ్మకంగా బ్రతికాడో, యేసయ్య ఎలాగైతే నీతిగా బ్రతికాడో, యేసయ్య ఎలాగైతే పాపం లేకుండా బ్రతికాడో, మనం కూడా యేసయ్య మాదిరి మారిపోతాం. మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి మనం యేసును చూడాలి, లోకాన్ని కాదు. లోకం పాపమై ఉన్నది. లోకం నీతి లేకుండా అవినీతి కలిగి ఉన్నది. లోకం న్యాయం లేకుండా ఎలాగట అన్యాయం కలిగి ఉన్నది. అటువంటి అన్యాయం మనలోనికి రాకుండా, అటువంటి అవినీతి మనలోనికి రాకుండా, అటువంటి అపవిత్రత మనలోనికి రాకుండా, అటువంటి దుర్మార్గం, లోకంలో ఉన్న దుర్మార్గం మనలోనికి రాకుండా ఉండాలంటే
మనం యేసును చూడాలి. ఈ కాపర్లు యేసుని ఎలాగైతే చూశారో మనము కూడా అలాగనే యేసుక్రీస్తు వారిని చూడాలి. అప్పుడండి దేవునికి నచ్చిన వ్యక్తులుగా ఉంటాం. అప్పుడు దేవుడు మెచ్చే ప్రజలుగా ఉంటాం మనం. అప్పుడు దేవునికి కుమారులుగా, దేవుడే మనకి దేవునిగా ఉంటాడు. అందరికీ కాదు దేవుడు ఆయన, కొందరికే దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు నిజమే. కానీ ఈ భూమి మీద ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా నడుస్తారో, ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని వాక్యాలు పాటిస్తారో వారికే దేవుడు. ఇది కూడా గ్రహించాలి మనం. దేవుడు అందరికీ దేవుడు కాదు, ఆయన దేవుడే. కానీ ఎవరైతే పాపం చేస్తున్నారో వారు దేవుణ్ణి కోల్పోతూ ఉన్నారు. ఇది గ్రహించాలి మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారిని నిదానించి చూడాలి. అప్పుడు పవిత్రంగా మార్చబడతాం, అప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం, అప్పుడు న్యాయవంతులుగా మార్చబడతాం, అప్పుడు యథార్థవంతులుగా మార్చబడతాం. అప్పుడు మనమంతా కూడా వెలిగింపబడి అనేక మందికి వెలుగునిచ్చేవారిగా తయారవుతాం. అప్పుడు మన జీవితం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన బంధువులు మనల్ని వెంబడిస్తారు, మన స్నేహితులు మనల్ని వెంబడిస్తారు, అనేక మంది ప్రజలు మనల్ని వెంబడిస్తారు. మనం వెలిగింపబడితే అనేక మంది మనల్ని ఏం చేస్తారట? వెంబడిస్తారు. అసలు వెలిగింపబడకుండా ఉంటే నిన్ను ఎవ్వరు వెంబడించారు. అందుకే వెలిగింపబడిన దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టన కానీ దీపస్తంభం మీదే పెడతాను అని యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాట అది. ఎవరైతే వెలిగింపబడతారో, ఎవరైతే పవిత్రంగా మార్చబడతారో, ఎవరైతే నీతివంతులుగా తీర్చబడతారో వారిని దీపస్తంభం మీదనంటే ఒక అధికారిగా, ఒక పాస్టర్గా, ఒక మంచి సంఘ పెద్దగా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. అప్పుడు వారిని అనేక మంది వెంబడిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చూసే ప్రజలుగా ఉండాలి. దేవుని దగ్గర మనమంతా కూడా మార్చబడిన ప్రజలుగా ఉండాలి. ఇక మూడవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను అని దావీదు పలుకుతూ ఉన్నాడు. దావీదు ఈ మాట పలికాడు, నిజమే కదా. ఇప్పుడు గొర్రెల కాపరులు కూడా ఏం చేశారట? త్వరగా వచ్చారు యేసు దగ్గరికి. రెండవదిగా యేసు ప్రభువాన్ని చూశారు. మూడవది చూసిన వారు చూసినట్లుగా ఉండకుండా యేసు గురించి అనేక మందికి ప్రచురము చేశారు, అనేక మందికి చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆలయానికి వచ్చాం, వాక్యాలు వింటున్నాం, యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనము తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ వార్త అనేక మందికి చెప్పట్లేదు. నీ పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పాలి కదా, యేసు ప్రభులోనికి రా, ఆయన గొప్ప దేవుడు, నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు, ప్రచురము చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి గ్రహించు. ప్రచురము చేస్తే నిశ్చయముగా దేవుని కలుగుద్ది. ప్రచురము చేస్తే యేసు గురించి నిశ్చయముగా ఆశీర్వాదం కలుగుద్ది. ప్రచురము చేస్తే నిశ్చయముగా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వస్తారు. యేసు గురించి ప్రచురము చేస్తూ ఉన్నావా? నీ పక్కన ఎవరున్నారు వారికే బోధించు. ఆటోలో ప్రయాణం చేస్తున్నావా? నీ పక్కన ఎవరైతే కూర్చున్నారో వారికే బోధించు. నువ్వు పనిలోకి వెళ్ళావా, కోత కోస్తా ఉన్నావా, నీ పక్కన ఎవరైతే ఉన్నారో వారికే బోధించు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న ఆ పనిలో నీ పక్కన ఎవరైతే ఉన్నారో, నీతో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారికే బోధించు. యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, నా జీవితాన్ని మార్చాడు. అలాగునే నా పిల్లల్లో ఎలాగున కలిగితే నా పిల్లలు కూడా ఎంతగానో మారు మనసు కలగజేసి వారందరినీ దీవించాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, మాకు మంచి ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఇలాగున తలగా చేశాడు. ఏవో దేవుడు నీకు ఎన్నో కార్యాలు చేశాడు కదా. ఆ కార్యాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తూ ఉండి యేసు గురించి బోధించాలి కదా. ఈ గొర్రెల కాపర్లు చూసిన తర్వాత చూసినట్లుగా ఉండిపోయారా? గ్రామానికి వెళ్ళి ప్రచురమ చేశారు. నువ్వు చేస్తూ ఉన్నావా? చెయ్యాలి. ఒక క్రిస్మస్ జరుగుతూ ఉంది. ఒక చిన్న అబ్బాయి వచ్చి నేను కూడా నాటికి వేస్తాను అనేసి ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి ఏడుస్తున్నాడు, ఏదైనా నాటకాలను నిలబెట్టండి అంతే చాలంటే
ఆయన అన్నాడు, ఒక రైట్ నిలబెడతానులే, దాన్నే ఉందలే, ఒక చిన్న మొక్క ఉంది, ఆ చిన్న మాట ఉంది, ఆ మాట నేను నేర్పుతాననేసి ఆ అబ్బాయికి ఆ గంటలోని ఒక చిన్న మాట నేర్పించాడు. ఏంటనంటే మరియా యోసేపు యేసు ప్రభుని తీసుకుని ఆ నాటికలో ఆ స్టేజి మీద ఇంటింటికి అలా వెళ్తూ ఉంటారు. ఇంటింటికి వెళ్ళి ఒక మాట అడుగుతారు, ఏమని? యేసు ప్రభుకి మీ ఇంట్లో చోటు ఉందా అని అడుగుతారు. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆ ఇంటి దగ్గర నిలబడి మా ఇంట్లో చోటు లేదు అని చెప్పాలి. అయితే ఈ అబ్బాయికి ఏమి నేర్పించారు? అలా అడుగుతారు, నువ్వేం చేస్తావంటే నిలవబడి మా ఇంట్లో చోటు లేదు అని చెప్పాలంతే అనేసి మా ఇంట్లో చోటు లేదు, మా ఇంట్లో చోటు లేదు అనేసి ఈ అబ్బాయికి గంట నేర్పించారు. నువ్వు చెప్తావనంటే అంకుల్ నేను చెప్తానని చెప్పాడు. అలాగనే నాటిక స్టార్ట్ అయిపోయింది. మరియా యోసేపులు కూడా యేసు ప్రభువుని తీసుకుని ఆ ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో చోటు ఉందా యేసు ప్రభువుకి అని అడుగుతూ ఉంటే అక్కడ ఒక అబ్బాయి ఉండి మా ఇంట్లో చోటు లేదని అన్నాడు. అలాగనే ఇంకో అబ్బాయి ఉంటే ఆ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో చోటు ఉందా యేసు ప్రభువుకి అంటే మా ఇంట్లో చోటు లేదని చెప్పాడు. అలాగనే ఇంకా మూడో ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయి అక్కడ నిలబెట్టారు. ఆ అమ్మాయిని కూడా అడిగితే మీ ఇంట్లో యేసు ప్రభువుకి చోటు ఉందా అని అంటే మా ఇంట్లో చోటు లేదని చెప్పింది. ఇప్పుడు ఈ చిన్న అబ్బాయి ఉన్నాడా, మరీ చిన్నగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మీ ఇంట్లో చోటు ఉందా యేసు ప్రభువుకి అని అడిగితే ఈ చిన్న అబ్బాయి అంటాడు కదా, ఉందండి మా ఇంట్లో చోటు యేసు ప్రభువుకి అని అన్నాడు. పక్కనే నేర్పించిన వ్యక్తి ఉండి ఒరే నాన్న మా ఇంట్లో చోట్లేదని చెప్పాలి, నీ డైలాగ్ అది, నీ మాట అది, మా ఇంట్లో చోట్లేదని చెప్పు అని అంటే అంకుల్ అలా కాదు, యేసు ప్రభు వచ్చాడు కాబట్టి మా ఇంట్లో చోటు ఉంది అని అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చేసి అలాగలకరా నాటికి పాడైపోద్ది, మా ఇంట్లో చోట్లేదని చెప్పరా అని అంటే అలా కాదు డాడీ, అలా కాదు మమ్మీ, మరి యేసు ప్రభు వచ్చారు కదా మన ఇంట్లో చోటు ఇవ్వాలి మనం, మరి చోటు ఉంది అని అన్నాడు. నాటికంతా పాడైపోతే చూడండి నాటికి నేర్పించిన వ్యక్తి వచ్చి ఇలా చేసేవేంటి, నాటికంతా పాడు చేసేసావనంటే అంకుల్ మరి యేసు ప్రభు మన దేవుడు కదా, మనందరి కోసం మరి రక్షణ సిలువలో ప్రారంభపెట్టి రక్షణ కలగజేశాడు కదా, అంత చేసిన యేసు ప్రభుకి మన ఇంట్లో చోటు ఇవ్వకపోతే అది అసలు ఏమన్నా బాగుంటుందా? యేసు ప్రభుకి మా ఇంట్లో చోటు ఇవ్వకుండా నేను ఉండలేను, కాబట్టి యేసు ప్రభుకి నేను చోటు ఇచ్చేస్తాను, అందుకే అలా చెప్పాను నేను అని అన్నాడు. నాటికైతే పాడైపోయింది. కానీ ఈ మాట మైక్లో చెప్పగానే మొత్తం విశ్వాసులు అంతా తప్పట్లా కొట్టేశారండి. నేను అంటాను, ఆ చిన్న అబ్బాయి తన ఇంట్లో చోటు ఇవ్వలేను అని చెప్పలేక తన ఇంట్లో చోటు ఉంది అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన ఇంట్లో యేసుక్రీస్తు వారికి చోటిచ్చామా? మన హృదయంలో యేసుక్రీస్తు వారికి చోటిచ్చామా? ఒక్కసారి గ్రహించండి. మన ఇంట్లో ఏమున్నాయి? దేవునికి విరోధమైన వాటికి చోటిచ్చామా లేకపోతే యేసుకు చోటిచ్చామా? ఒక్కసారి గ్రహించు, దయచేసి ఒక్కసారి ఆలోచించు. ఏమై ఉన్నారు? ఎలాగున్నారు మీరు? దయచేసి మీరు యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వాలి. వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపరులు యేసు దగ్గరికి త్వరగా వచ్చేసారు. గొర్రెల కాపరులు యేసుక్రీస్తు వారిని ఆ ఇంట్లోనికి వెళ్ళి చూశారు. మూడవదిగా యేసుక్రీస్తు వారి గురించి అనేక మందికి ప్రచురము చేశారు. మనము కూడా అలాగును చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగజేసి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి. నిజమే ప్రభువా, మీ కార్యాలు మేము త్వరగా చేయాలి. ఆ కాపరులు ఎలాగైతే యేసు దగ్గరికి త్వరగా వచ్చారో అలాగను మేము కూడా మీ కార్యాలు త్వరగా చేయాలి ప్రభువా. అంతేకాకుండా యేసు క్రీస్తు వారిని ఆ కాపరులు చూసినట్లుగా మేము లోకాన్ని చూడకుండా మిమ్మల్ని చూడాలి ప్రభువా. అంతేకాకుండా చూసిన వారు చూసినట్లుగా ఆ కాపరులు ఏమాత్రమును అలా ఉండిపోకుండా అనేక మందికి యేసు గురించి ప్రచురము చేశారు. మేము కూడా అలాగున అనేక మందికి యేసు గురించి ప్రచురము చేయాలి ప్రభు. అయ్యా దేవా తండ్రి, మా ఆత్మీయ జీవితాలు ఇట్టి విధముగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో వాక్యం ఎందరైతే ఉన్నారో వారందరిని దీవించండి, బలపరచండి. మీ దీవెనతో
ఎదిగింప చేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.